తెలంగాణలో రైతులు అనేక కష్టాలు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోవట్లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం మండలాల్లో క్షేత్రస్థాయిలోకి తమ నాయకులు వెళ్లి పరిశీలిస్తారని తెలిపారు. రైతాంగానికి పీఆర్ఎస్ పార్టీ తోడుగా ఉంటుందంటున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో మా ప్రతినిధి ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. ప్రస్తుతం అకాల వర్షాలు, అదేవిధంగా మనం చూస్తే కొన్ని ప్రాంతాలలో మొత్తం నీళ్లు కూడా రానటువంటి సిచ్యువేషన్స్ కనబడతాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులుగా ఉన్న వాళ్ళు మొత్తం కూడా క్షేత్రస్థాయిలో పనిచేయబోతా ఉన్నారు. ప్రజల సమస్యను, ప్రధానంగా రైతుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాబోతా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రైతాంగ పరిస్థితి వర్ణాతీతంగా మారింది అనేది తెలుస్తూ ఉంది. సో మరి దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతా ఉన్నారు, రైతులకు ఏ విధమైన దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు? ఇవాళ తెలంగాణలో వ్యవసాయ రంగంలో సంక్షోభం వచ్చింది. గత 4 నెలలుగా ఈ ప్రభుత్వం అనేది రైతాంగాన్ని పట్టించుకోకపోవడం, నీళ్ళ గురించి వాళ్ళు ఇంతవరకు కూడా ఒక రివ్యూ చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ చేయకపోవడం, అదేవిధంగా కరెంటు గురించి అసలు పూర్తి అవగాహన తెచ్చుకోకపోవడం, అందువలన మొత్తం కూడా ఇలా రైతాంగం మొత్తం గత సంవత్సరం 56 లక్షల చేంజ్ వరి యాసంగిలో వేస్తే ఈసారి 5 లక్షలు తక్కువగా వేసింది. ఆ 51, 52 లక్షల ఎకరాల్లో కూడా దరిదాపుగా 20 లక్షల ఎకరాలు ఎండిపోవడానికి వచ్చింది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ వచ్చే కరెంటు కూడా సరిగ్గా రాక వోల్టేజ్ తక్కువ ఉండడం వల్ల కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. ఇవాళ మళ్ళా కరెంటు అది బాగు చేసుకొచ్చినేసరికి ఆ మడలు ఎండిపోతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ప్రభుత్వం వాటి మీద శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల, కరెంటు 24 గంటలు ఇవ్వకపోవడం వల్ల, కరెంటు ఇచ్చేది కూడా ఏదో దొంగరాత్రి కరెంటు, లోడ్ సరిగ్గా యాక్చువల్గా తీసుకోకపోవడం వల్ల ఇవాళ మొత్తం కూడా అది కూడా ఒక కారణం. రెండవది, రివర్స్లో ఏదైతే నదులలో నీళ్ళు ఉన్నాయో కాళేశ్వరం దగ్గర ఎత్తిపోయలే, సమక బ్యారేజ్ దగ్గర ఎత్తిపోయడం వల్ల ఇవాళ మొత్తం కూడా ఎస్ఆర్ఎస్పి కింద, లేకపోతే మిడ్ మానేర్ కింద ఉన్న అనేక కాకతీయ కెనాల్ ద్వారా వచ్చేది కానీ లేక దేవాల ద్వారా వచ్చే అనేక రిజర్వాయర్లో నీళ్లు లేవు. అదేవిధంగా చెరువులు నింపలేదు, కాలువల్లో నీళ్లు వారట్లేదు. తద్వారా మొత్తం భూగర్భ జల మట్టాలు కూడా కిందికి పోయినాయి. కొత్త బోర్లు ఎన్ని వేసినా పడట్లేదు, బావులు తవ్వినా నీళ్లు రావట్లేదు. అందువల్ల దరిదాపుగా 20 లక్షల ఎకరాలు ఎండిపోతున్నాయి. కరెంటు సవ్యంగా ఇవ్వకపోవడం, నీళ్ళని ఇవ్వకపోవడం, భూగర్భ జల మట్టాలు తగ్గిపోవడం, తద్వారా 20 లక్షల ఎకరాలు ఎండిపోవడం వల్ల రైతులు గోసపడుతున్నారు. అందుకే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోవడానికే 4 నెలలు పట్టింది. ఇవాళ రైతు బంధు మేము తెచ్చిన 7,500 కోట్లు పెడితే దాన్ని మింగేసిండ్రు, అది ఇవ్వలేదు. ఆ 7,500 కోట్లు పోయినాయి. 16,500 కోట్లు లోన్ తెచ్చిండ్రు, అది మింగేసిండ్రు. అంతే తప్ప కానీ 24,000 కోట్లను రైతులకు ఇవ్వడానికి మీకు మనసొప్పలేదు. కరెంటు ఇవ్వట్లేదు, నీళ్ళు ఇవ్వట్లేదు. దరిదాపుగా అనేక కారణాలతోని 4 నెలల్లోనే 180 మంది రైతుల ఉసురు తీసుకున్నారు ఈ ప్రభుత్వం. కాబట్టి వెంటనే మేల్కొని అధికారులను పంపించండి. మీ యొక్క ఎమ్మెల్యేలు పోవాలి, మీ దగ్గర ఉన్న మంత్రులు కూడా విజిట్ చేయాలి, ముఖ్యమంత్రి విజిట్ చేయాలి. ఏదైతే రైతు బంధు ఇవ్వలేదో రైతు బంధు ఇవ్వాలి. మిగిలిన పంటను కాపాడడానికి నీళ్ళని ఇవ్వండి, నీళ్ళని రిలీజ్ చేయండి. అదేవిధంగా పంట నష్టం అయిన దగ్గర 25,000 ఎకరం కోసం ఇవ్వడానికని చెప్పేసి కూడా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని మీరు చేయట్లేదు. కాబట్టి మా యొక్క బీఆర్ఎస్ శ్రేణుల్ని రేపటి నుండి అన్ని చోట్లకు వెళ్ళమని చెప్పినాం. ఎక్కడెక్కడ ఎండిపోయింది, ఏ వింత ఎండిపోయింది, దానికి కారణం ఏంటి, అన్ని విషయాలు చెప్పి మేము ఒక ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, రైతులను ఆదుకోండి. 180 ఆత్మహత్యలు 2014 కంటే ఎటువంటి వాతావరణం ఉందో అటువంటి వాతావరణం తెచ్చిండ్రు. 24 గంటల కరెంటు మీరు రాగానే టక్కున బంద్ అయిపోయింది. పంటలకు ఇచ్చిన పొలాలకు నీళ్లు టక్కున బంద్ అయిపోయినాయి. రైతు బంధు టక్కున బంద్ అయిపోయింది. ఇవాళ మీరు ఇస్తున్న బోనస్ కూడా ఇవ్వనని చెప్పేసి మళ్ళీ ఒక్కొక్కరు మాటలు మాట్లాడుతున్నారు. ధరణి బాగు చేస్తామని చెప్పి ఏదో చెప్పి ఆ ధరణిలో మొత్తం ఆపేసి రైతుల ఉసురు తీసుకుంటున్నారు. మేము బాగు చేసిన వాటన్నిటిని చెడగొడుతున్నారు, చెడిపోయిందని చెప్పేసి బయట ప్రచారం చేస్తున్నారు. కాబట్టి రైతాంగాన్ని కాపాడటానికి వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఇమ్మీడియట్గా వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇచ్చిన 4 నెలల్లో ఈ 4 నెలల్లో ఎటువంటి హామీలు నెరవేర్చలేదు అనేది బీఆర్ఎస్ ఒక నినాదం తీసుకొని ప్రజల్లోకి వెళ్తా ఉంది. వాస్తవానికి మేము నెరవేరుస్తున్నాము, మా దగ్గర ఉన్నటువంటి టైంను బట్టి మేము అన్ని హామీలను నెరవేరుస్తాం, గ్యారంటీగా 6 గ్యారెంటీలను ఎన్నికల్లోపు నెరవేరుస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్తాను. బట్ మీరు నెరవేర్చలేదు, కంప్లీట్గా కూడా నెరవేర్చలేదు, లోపాలు కనబడతా ఉన్నాయని బీఆర్ఎస్ చెప్తా ఉంది.
6 గ్యారంటీల్లో ఉండే 13 అంశాలని 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. అందులో వ్యవసాయానికి సంబంధించింది మేము అడుగుతున్నాం. వ్యవసాయానికి సంబంధించింది మీరు రైతు బంధు ఇప్పుడు తీసుకోకండి, మేము రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? రైతు భరోసా అనేది రైతులకే కాకుండా కౌలు రైతులకు ఇస్తామని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. వానాకాలం పంట డిసెంబర్ 3వ తారీఖు నాటికి వస్తుండే, ఆనాడు ఇవ్వలేదు, ఇవాళ ఇస్తున్నారా? రుణమాఫీని 1 లక్ష తీసుకుంటే 1 లక్ష కాదు, మీరు రుణం లేకపోతే రుణం తీసుకోండి, డిసెంబర్ 9నే ఇస్తామని చెప్పినారు. ఇచ్చిండ్రా? వ్యవసాయానికి సంబంధించిన 24 గంటలు కరెంటు కంటిన్యూ చేస్తామన్నారు. మిగతా హామీలని పక్కన పెట్టండి. వ్యవసాయ రంగాన్ని చెప్పిన 24 గంటల కరెంటు ఇవ్వలేదు, రైతు రుణమాఫీని మాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు, అదేవిధంగా పంటకు బోనస్ 500 ఇవ్వలేదు, కరెంటు ఇస్తానన్నది 24 గంటల కరెంటు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఇస్తానన్న 100 రోజుల్లో వ్యవసాయ రంగానికి సంబంధించింది ఏది కూడా ఇవ్వలేదనేది వాస్తవం. అది రైతులందరి అనుభవంలో ఉన్నది. బీఆర్ఎస్ను చాలామంది నేతలు వీడిపోతూ ఉన్నారు. దీనికి ఎందుకు వేయలేకపోతా ఉన్నారు కేసీఆర్ అనేటువంటి ఒక పాయింట్ కూడా ప్రజల్లో మెదులుతూ ఉంది. గతంలో కేసీఆర్ చేసినటువంటి స్ట్రాటజీనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నటువంటి అపోహ కూడా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. చాలామంది ఇవాళ నాయకులు కానీ లేక స్వార్థపరులు కానీ కొంతమంది పిరికి పందలు కానీ పార్టీలకు వెళ్ళి ఇటు నుండి అటు నుండి మారుతూ ఉంటారు. ఆనాడు ఆ ప్రభుత్వం ఉన్నట్లయితే ప్రభుత్వంలో లబ్ధి పొందామని కొంతమంది వస్తారు, కొన్ని అక్రమాలు చేసుకోవచ్చేమో అని వస్తారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేరిన వ్యాపారస్తులు కానీ అవకాశవాదులు కానీ వాళ్ళందరికీ వాళ్ళ యొక్క పనులు కాకపోవడం వల్ల, వాళ్ళ అక్రమాలకు ఇక్కడ అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇవాళ మళ్ళా అక్కడ పోయి అక్రమంగా ఏమైనా సంపాదించుకోవచ్చనో పదవులు పొందవచ్చనో ఉద్దేశంతో చాలామంది వస్తుంటారు, పోతుంటారు. చెరువు నిండినప్పుడు ఎట్లయితే కప్పలు చేరుతాయో ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ దగ్గరికి పార్టీలు చేయడం అనేది మామూలే. ఇలా రాష్ట్రంలో అయినా ఇతర రాష్ట్రాల్లో అయినా కేంద్రంలో అయినా ప్రభుత్వాలు మారినప్పుడు అటు నుండి ఇటు నుండి అటు చాలామంది వస్తుంటారు. అది కేసీఆర్ గారైనా మరొకరైనా ఆనాడు వస్తున్నప్పుడు రకరకాల కారణాలు చెప్తే వస్తుంటారు, తీసుకుంటాం. ఇవాళ కూడా చూసిన తర్వాత భవిష్యత్తులో మాత్రం మా దగ్గర ఇటువంటి చేరికలు ఉండకూడదని చెప్పేసి మా అందరం అభిప్రాయపడుతున్నాం. మేము కేసీఆర్ గారు కూడా అదే విషయం చెప్తాం. చివరిగా ఒకే ఒక ప్రశ్న, ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు బేస్ చేసుకుని ఈరోజు రైతుల కష్టాలు అనేటువంటి నినాదంతో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్ళబోతుంది. మేము ఏ ఎలక్షన్ ఉందని చెప్పి 24 గంటల కరెంట్ ఇచ్చినాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి పండించేటందుకు ఈ తెలంగాణను రైతాంగాన్ని సిద్ధం చేసి పండించినాం. పత్తిలో నెంబర్ 3 నెంబర్ 2 వచ్చే విధంగా ఏ విధంగా చేసినాం. పామాయిల్లో 35,000 ఎకరాలు ఉన్నట్లయితే 2,85,000 ఎకరాలు పంట ఎట్లా పెంచినాం. మిర్చిలో నెంబర్ 2, 3 ఉన్నదాన్ని నెంబర్ 1గా ఎలా చేసినాం. 130 లక్షల ఎకరాలు పంట పండేదాన్ని 210 లక్షల ఎకరాలకు ఏ విధంగా తీసుకుపోయినాం. ఇవాళ చెరువులు ఎట్లా నింపినాం, ఎట్లా బాగు చేసుకున్నాం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఎన్నికల కోసం ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. ఎన్నికలు అనేకం వచ్చినాయి, పోయినాయి. ఏ ఎన్నికలతో సంబంధం లేకుండా రైతాంగానికి నిజమైన సేవలు అందించి వాళ్ళందరినీ నిటారుగా నిలబెట్టింది గత 10 సంవత్సరంలో టీఆర్ఎస్ పాలన. అది అందరికీ తెలుసు. ఎన్నికలతో సంబంధం లేదు. రైతు సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమంగా నడిచింది. సో మొత్తానికి రాబోతున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రైతాంగానికి తోడుగా ఉండబోతున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు ఏదైతే రైతాంగానికి తోడుగా ఉంటుంది, మొదటి నుంచి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు అనేకం అందుబాటులో ఉన్నటువంటి ఏకైక పార్టీ. అదే నినాదంతో మళ్ళీ ప్రజలకు వెళ్ళబోతా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ప్రజలందరికీ రైతాంగానికి తోడుగా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతుందంటూ కూడా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో ప్రణయ్, అమ్మా న్యూస్, తెలంగాణ భవన్.